టెన్షన్ 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 బీపీ 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 షుగర్ 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 ఏమన్నా మంచి ఫైర్ ఉంటే పంపాయా? అసలు నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాయా? ఇదేమన్నా లేడీస్ ఫామ్ హౌసా తోకేసి పంపించడానికి? టెన్షన్ టెన్షన్ బీపీ బీపీ షుగర్ షుగర్ పెరిగిపోతున్నాయా? నీకు అదే పెరిగిపోయింది. నాకు కొత్త అమ్మాయిలు ఎవరంటే నేనేం చేయను? టెన్షన్ టెన్షన్ పాతైనా పర్వాలేదు. స్వామీజీ, ఎవరో భక్తురాలు మీకోసం వచ్చారు, ఏకాంత దర్శనం కావాలంటే. ఫిగర్ వచ్చింది. టెన్షన్ టెన్షన్. ఎవరావిడ? తెలియదు స్వామి. నీ అదృష్టం బాగుందయ్యా, స్నానం చేయించి పంపిస్తాను. స్నానం తర్వాత ఒకసారి మాట్లాడుకుంటాను. టెన్షన్ టెన్షన్. అలాగే. నువ్వా? మీరా? ఈ స్వామిగాడు ఎలా తెలుసు నీకు? గాడు అనకండి, కళ్ళు పోతాయి. నా బంధు పోతాయి. అడిగి నేను సమాధానం చెప్పు. తెలుసా? తెలుసు. ఎలా తెలుసు? ఎప్పుడు తెలుసు? అందరూ చెప్పుకుంటుంటే విన్నాను. ఒకసారి ఏకాంత దర్శనానికి కూడా వచ్చాను. ఇచ్చారు, ఉపదేశం చేయమన్నాను. చేశాడా? లేదు, స్నానం చేస్తే గాని చేయరటగా. స్నానం చేసేసావా? లేదు, ఆ రోజు బాత్రూమ్ ఖాళీ లేదట. ఇంకో రోజు రమ్మన్నారు, అందుకే వచ్చేసాను. అమ్మాయ్యా, ఏంట్రా బాబు ఇవాళ షాకుల మీద షాకులు తగిలేస్తున్నాయి. ఈ రోజు నా అదృష్టం బాగుందండి. మీరు కూడా ఇక్కడే ఉన్నారు. ఉండండి, ఇప్పుడే స్నానం చేసి వచ్చేస్తాను. స్నానమా? వద్దు. తప్పండి, స్వామీజీ చేసి రమ్మన్నారు. వద్దే బాబు, ఇది మామూలు స్నానం కాదు. అవునటండి, స్వామీజీ చెప్పారు. ఇక్కడ స్నానం చేస్తే గంగలో స్నానం చేసినంత పుణ్యం వస్తుందట. గంగా స్నానం కాదే, గంగలో కొట్టుకుపోయినట్టు. నదిలో గంగ కాదండి, బాత్రూంలో గంగ. మీరు ఉండండి, ఒక్క నిమిషంలో స్నానం చేసి. ఒరే స్వామి, ఎక్కడ తెచ్చావు? రారా, దీని భక్తి మండిపోను. ఒరే స్వామి. ఏంటయ్యా, గుర్రం అటం చేస్తుందా? నీ బొన్న. ఇది గుర్రం కాదు, నా పెళ్ళం. చెప్పవయ్యా బాబు, నువ్వు చెప్తేనే ఇంటికి వెళ్ళేలా ఉంది. నీ పిచ్చి బాగా బ్రెయిన్కి ఎక్కిన దానికి. ఇప్పుడు గొట్టంలో నీళ్లు రావటం లేదు, ఇంకోసారి వచ్చినప్పుడు చూద్దాం. నువ్వు వెళ్ళు రామ్మా. ఈసారి నేను వచ్చినప్పుడు బాత్రూమ్ ఖాళీ లేకపోయినా సరే, గొట్టంలో నీళ్లు బంద్ అయినా సరే, డైరెక్ట్ గా ఉపదేశం చేసేయండి. తప్పకుండా చేస్తాను, నువ్వు వెళ్ళి రామ్మా. ఏంటి చెత్తవా? లేదు. ఇప్పటికి టెన్షన్ రిలీజ్ అయిందిరా బాబు. తల్లి మళ్ళీ టెన్షన్. గడ నా తమ్ముడు సెల్లో పడి ఉంటే మీరు పోరిని పెట్టుకొని ఎంజాయ్ చేస్తారా? ఏంటి మీ తమ్ముడు సెల్ల పెట్టారా? గా ఇన్స్పెక్టర్ గాడు నా తమ్ముడిని సెల్లో పెట్టుడు, నా ఇజ్జతికి బాంబు పెట్టుడు జరిగిపోయాయి. ఇప్పుడు గా ఇన్స్పెక్టర్ గాని బ్లడ్ గ్రూప్ చూడడానికి ముహూర్తం పెట్టాలా? తొందరపడొద్దు నరసం. పోలీసులు తేలితేగలాంటోళ్ళు. ఒక్కదాన్ని కదిపితే మొత్తం అన్ని కలిపి తరిమి తరిమి చంపుతాయి. పోలీసులు లంచాలు తీసుకున్నంత వరకు బానే ఉంటారు. వాళ్ళ ప్రాణం తీస్తున్నారని తెలిస్తే డిపార్ట్మెంట్ అంతా ఏకమై మనల్ని చంపుతారు. పోలీస్ సహాయం లేనిదే ఏ మాఫియా సామ్రాజ్యం బతకలేదు. అందుకని ఆ ఇన్స్పెక్టర్ తో డైరెక్ట్ ఫైట్ వద్దు. అయితే ఏం చేద్దాం అంటావు? నా దగ్గర ఇంటర్నేషనల్ కిల్లర్స్ లిస్ట్ ఉంది, అందులో ఒకటి సెలెక్ట్ చేద్దాం. ఇతని పేరు విజయ్. అనాథాశ్రమంలో పెరిగాడు. బయటకు వచ్చి మెకానిక్ గా మారి పెళ్లి చేసుకున్నాడు. ఒక ఎస్ఐ ఇతని పిల్ల మీద కన్నేసి రేప్ చేసి ఆమె సావుకు కారణం అయ్యాడు. వీడి మీద తప్పుడు కేసులు బనాయించి జైలుకు పంపాడు. బయటకు వచ్చిన ఈ విజయ్ ఆ ఎస్ఐ గారిని దారుణంగా చిత్రహింస చేసి చంపాడు. పోలీసులంటే అసహ్యం, కసి. పోలీసులు చంపడం అంటే ఫుల్ బాటిల్ తాగినంత ఆనందం. ఇప్పటి వరకు 27 మర్డర్లు చేశాడు. అందులో 18 మంది పోలీస్ ఆఫీసర్లే. డీలును పెట్టి ఊరును పెట్టి వీడు పేరు మార్చుకుంటాడు. ఇంతవరకు పోలీసు రికార్డుకి ఎక్కలేదు. మన పనికి వీడే కరెక్ట్. ఫోన్. హలో, అర్జెంటుగా అశోక్ గారితో మాట్లాడాలండి. అర్జెంటుగా మాట్లాడాలా? అవునండి. మీకేనండి ఫోన్. హలో, అశోక్ హియర్. హలో సార్, క్లాక్ టవర్ సెంటర్ లో గొడవలు జరగబోతున్నాయి. మీరు త్వరగా వస్తే రక్తపాతాన్ని నివారించవచ్చు, లేకపోతే చాలా మంది నరుకు చచ్చిపోతారు. ఎక్కడ? క్లాక్ టవర్ సెంటర్ లో సార్. మీరెవరు? ప్లీజ్ అర్జెంటుగా రండి. అయ్యో, అదేంటండి, అన్నం తినకుండా చేయి కడిగేసుకుని వెళ్తున్నారు? క్లాక్ టవర్ దగ్గర నరుక్కుంటున్నారంట. పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేయండి. ఇన్ఫార్మ్ చెయ్యి.
సిస్టర్, ఇన్స్పెక్టర్ అశోక్ గారు ఏ రూమ్ లో ఉన్నారు? 302 లో ఉన్నారు. సార్ సిఐ గారు ఏం జరిగిందండి? ఆ దెబ్బలేంటి? ఆ రక్తం ఏంటి? అసలు ఇదంతా ఎలా జరిగింది? ఏం పర్లేదమ్మా, పెద్ద దెబ్బలేం తగలేదు, త్వరలో నయమైపోతుంది. ప్లీజ్ చెప్పండి డాక్టర్, ఆయనకి ఏమైనా అయితే నేను భరించలేను. ఆయనకేం కాలేదని చెప్తున్నా కదమ్మా. ఇంకో 2 రోజులు నీ భర్తని ఇంటికి పంపిస్తాను. యూ డోంట్ వరీ, ఏం పర్లేదు. వస్తాను సార్. ఓకే డోంట్ వరీ మా, అశోక్ ఏమీ కాలేదు. ఏం కాకూడదు సార్. ఒకవేళ ఏమన్నా అయితే నేను నా కూతురు చచ్చిపోతాం. అంతకన్నా మాకు వేరే గత్యంతరం లేదు. ఆయన అనాథే, నేను అనాథనే, మాకెవ్వరూ లేరు. కాదమ్మా, మా డిపార్ట్మెంట్ అంతా నీకు అండగా ఉంటుంది. ఏముంటుంది సార్? నిన్న రాత్రి ఆయన భోజనం చేస్తుంటే ఎక్కడో అల్లర్లు జరుగుతున్నాయని ఫోన్ వచ్చింది. ఫోన్ చేయడం సగంలో ఆపేసి చెయ్యి కడుక్కుని వెళ్ళిన ఆయన ఇప్పుడు ఇలా హాస్పిటల్లో గాయాలతో కట్లతో పడి ఉన్నారు. ఇదేనా సార్ మీరు మాకిచ్చే అండా? ప్లీజ్ మా పోలీస్ ప్రాబ్లమ్స్ కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించమ్మా. ప్రాబ్లమ్సే సార్, ఎవ్రీథింగ్ ఇస్ ఎ ప్రాబ్లం. పెళ్ళాం పిల్లల కంటే డ్యూటీయే ఎక్కువని భావించే ఆయనకి ఆయన్ని నమ్ముకుని బ్రతుకుతున్న మాకు ప్రాబ్లమే సార్. గ్యారంటీ లేని బ్రతుకులు మా పోలీస్ భార్యలవి. ఒక కూరాడు పొద్దున్న పనిలోకి వెళ్తే సాయంత్రం 7 గంటలకల్లా ఇంటికి వచ్చేస్తాడు. ఒక బ్యాంకు ఉద్యోగి పొద్దున్న 10 గంటలకి డ్యూటీకి వెళ్ళి 5 గంటలకల్లా ఇంట్లో ఉంటాడు. అదే ఒక పోలీస్ అయితే 24 గంటలు డ్యూటీయే సార్. ఇంట్లోంచి బయటికి వెళ్ళిన భర్త గుమ్మంలోకి వచ్చే వరకు మాకు టెన్షనే కాదు సార్. నువ్వు చెప్పిందంతా కరెక్టేనమ్మా, కాదన్ను. కానీ కనిపించే పోలీసుల కన్నా వాళ్ళ వెనకుండి నడిపించే వాళ్ళ భార్యలు సమాజానికి వెన్నెముక లాంటి వాళ్ళు. వాళ్ళ భర్తలు లంచగొండులుగా, అవినీతి పరులుగా మారకుండా సిన్సియర్ ఆఫీసర్స్ గా, దేశానికి ప్రజలకి ఉపయోగపడే వ్యక్తులుగా వాళ్లను తీర్చిదిద్దగల సత్తా ఒక్క పోలీసు భార్యకే ఉందమ్మా. నువ్వు ఒక పోలీస్ ఆఫీసర్ భార్య అయినందుకు గర్వపడాలి. యు మస్ట్ బి ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. గా విజయ్ గాడు పెద్ద కిల్లర్ అని కలకత్తా నుంచి రప్పించడం. ఆఫ్టర్ ఆల్ ఒక సీఎం చంపలేక పారిపోయిండు. ఓం తస్సత్. ఈ బొట్టు పెట్టుకో, కోపం తగ్గుతుంది. ఓయ్, నీ లంగ వేషాలు నా దగ్గర కాదు, నీ పిచ్చి భక్తులు చూపించుకో. అలవాటు ప్రకారం వచ్చేసింది దేశం. ఆ విజయగాడి విషయంలో ఎక్కడో పొరపాటు జరుగుంటుంది. మన మాఫియా చరిత్రలో పొరపాటు జరగకూడదు. జరిగితే పొరపాటు చేసినోడు ప్రాణాలతో ఉండడు. గది మన మాఫియా నీతి. అవును, ఆ సీఏ సంగతి తర్వాత చూసుకుందాం. ముందు విజయ్ లేపే. గా ఏర్పాటు చేసే వచ్చిన. హలో, ఎవరు మాట్లాడేది? విజయ. రేయ్, ఇక మాకు నీ అవసరం లేదు, పెట్టాయి. హలో, హలో. దగ్గరికి రావద్దు, నాకు చంపేస్తాను.
నేను అన్న మాట ప్రకారం మీ ఆయన నీకు అప్పచెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే. వెళదామా? ఏమండి, ఎవరో ఒకతను మన ఇంట్లో బుల్లెట్ తగిలిన గాయాలతో పడిపోయాడు. నేనెంత భయపడ్డానో తెలుసా? వెంటనే స్టేషన్ కి ఫోన్ చేశాను. ఎస్ఐ శ్రీను గారు వచ్చి ఆయన హాస్పిటల్ అడ్మిట్ చేశారు. ఎవరు అతను? ఏ హాస్పిటల్లో జాయిన్ చేశారు? ఎవరో తెలియదు సార్. ఈ హాస్పిటల్లోని జనరల్ వార్డులో జాయిన్ చేశాను. చూద్దాం పదండి. ఇతని హెల్త్ కండిషన్ ఏంటి డాక్టర్? బుల్లెట్ ఇంజురీ సార్, పెద్ద ప్రమాదమే లేదు. ఇవన్నీ ఇతని ఇతను. శ్రీనివాస్, సార్ వీడి కోసం సెక్యూరిటీ ఎక్కువ పెట్టండి. కాన్షియస్ లోకి రాగానే ఇమీడియట్ గా నాకు ఇన్ఫార్మ్ చేయండి. Okay. సుజాత, బయలుదేరా. మీరంతా వేస్ట్. ద గ్రేట్ మాఫియా కింగ్ ఆఫ్టర్ ఆల్ సిఐ గారిని చంపలేకపోయావు. మీరంతా వేస్ట్. కలకత్తా నుంచి కిల్లర్ని దించారు. వాడు ఓ పెద్ద వేస్ట్. వేస్ట్. ఆ సిఐ గాడు నన్ను 24 hours లాకప్ లో ఉంచాడు. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. వాడి గట్స్ ని కంగ్రాచులేట్ చేయాలి. ఆ తర్వాత నన్ను కొట్టినందుకు వాడిని కాల్చేయాలి. బూడిద 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 చేసి వాడిని మందులో కలిపి తాగేయాలి. తమ్మి, గా సీఏ గాని కన్నా ముందు గా విజయ్ గాని చంపాలి. వాడు మా డేంజర్ గాడు. ఇప్పుడు వాడే మన టార్గెట్. హలో. నేను ఎస్ఐ శ్రీనివాసన్ సార్. శ్రీనివాస్, టెల్ మీ. నేను హాస్పిటల్ అడ్మిట్ చేసిన పేషెంట్ పారిపోయాడు సార్. వాట్? పారిపోయాడా? మీరంతా ఏం చేస్తున్నారా? సారీ సార్, బాత్రూమ్కి వెళ్ళి వెంటిలేటర్ కుండా పారిపోయాడు. ఎంతసేపు అయింది? పావుగంట అయింది సార్. ఎంతో దూరం వెళ్ళి ఉన్నాడు. సిటీ అంతా గాలించైనా సరే అతన్ని. ఓకే ఓకే, ఐ విల్ కాల్ యూ లేటర్. విజయ్. అశోక్, మై ఫ్రెండ్, ఎంతకాలం అయిందా?